నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. శాఖ ఏమో దేవాదాయ శాఖ, మంత్రి ఏమో కొండా సురేఖ. కానీ ఆ శాఖ ఆఫీసులోకి వెళ్ళి డైరెక్టర్ని పిలిచి అధికారులందరినీ లైన్లో పెట్టి ఏం జరుగుతోంది ఇక్కడ, రిపోర్ట్స్ ఏవి అని రివ్యూలు కొట్టింది ఎవరో తెలుసా? స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మన కడియం శ్రీహరి. అరే, ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రోడ్లు బాలేదనో డ్రైనేజ్ బాలేదనో కలెక్టర్తో మాట్లాడితే ఓ అర్థం పర్థం ఉంటుంది. కానీ ఈయన ఏకంగా హైదరాబాద్లోని బొగ్గలకుంట ఆఫీస్కి వెళ్ళి స్టేట్ లెవెల్ అధికారులతో హై లెవెల్ రివ్యూ మీటింగ్ పెట్టేశారు. అది అసలు మంత్రికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా విధానం చూస్తుంటే ముచ్చటేస్తోంది. సాధారణంగా ఒక మంత్రి శాఖలో ఏం జరగాలో ఆ మంత్రి చూసుకోవాలి, రూల్ ఆఫ్ బిజినెస్ ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి రాజ్యంలో అదంతా పాత పద్ధతి. మంత్రులు లేకుండానే శాఖలు సమీక్షలు జరిగిపోవచ్చు. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఒరిజినల్ మంత్రుల కంటే ఎక్కువ పవర్స్ చెలాయించవచ్చు. ఇది కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే చెల్లింది. ట్విస్ట్ ఏంటంటే, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో నేను అంతఃకరణ శుద్ధితో రాజ్యాంగబద్ధంగా నా విధులు నిర్వహిస్తున్న సీఎం గారు, కానీ నా శాఖలో ఈ పెత్తనం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. పాపం కొండా సురేఖ తెలంగాణ ఉద్యమం కాలం నుండి ఫైర్ బ్రాండ్ లీడర్. అలాంటి లీడర్కే ఇప్పుడు తన సొంత ప్రభుత్వంలో ఇంతటి తీరని అవమానం జరిగిందని ఏకంగా లేఖ రాయాల్సి వచ్చిందంటే రేవంత్ కోఆర్డినేషన్ ఏ రేంజ్ లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇక్కడే ఉంది అసలైన కిక్. ఈ కడియం శ్రీహరి ఏ గుర్తు మీద గెలిచారు? గులాబీ గుర్తు మీద. అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున స్టేషన్ గన్పూర్ ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత పొలిటికల్ విండ్స్ తగిలి ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. సరే, పార్టీ మారడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ ఇంకా టెక్నికల్గా ఎమ్మెల్యేగానే ఉన్న కడియం గారు అధికార ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎలా సమీక్షలు నిర్వహిస్తారు? సమీక్ష నిర్వహించడమే కాదు, అక్కడ ఆయన చేసిన ఆర్డర్లు చూస్తే షాక్ అవుతారు. మాస్టర్ ప్లాన్ల రూపకల్పన అంట, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు అంట, దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలంట, కలెక్టర్ ద్వారా సర్వే చేయించి నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలంట. ఇది అరాచకం. అసలు దేవాదాయ శాఖకు మంత్రి కొండా సురేఖనా లేక కడియం శ్రీహరినా? అధికారులకు కూడా అర్థం కాక ఈయన అధికార పార్టీ కాబోలు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయేమో అని సర్కారు సలాం కొట్టేసి రిపోర్టులు ఇచ్చేశారు. కొండా సురేఖ ఊరికే లబోదిబో మనడం లేదు. దీని వెనక పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో వీరిద్దరికీ అస్సలు పడదు. గతంలో కూడా కడియం శ్రీహరి తన రాజకీయ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి తనపై దుష్ప్రచారం చేయించారని సురేఖ సీఎంకు రాసిన లేఖలు ఓపెన్ గా పెట్టేశారు. గతంలోనూ నాపై కడియం అనేక కుటిల ప్రయత్నాలు చేశారు సీఎం గారు, ఇప్పుడు ఏకంగా నా శాఖలోనే దూరి నా పరువు తీస్తున్నారని ఆమె బాంబు పేల్చారు. ఇప్పుడు బంతి సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో పడింది. పరిపాలనా వ్యవస్థలో ఇలాంటి అనవసర జోక్యాలు చేసుకుంటే రేపు మిగతా శాఖలో కూడా ఇదే జరుగుతోంది. ఏ అధికారికి ఎవరు మంత్రి, ఎవరి మాట వినాలో అర్థం కాక అయోమయంలో పడిపోతారు. ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది. అందుకే కడియం శ్రీహరిపై ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ స్ట్రాంగ్ గా డిమాండ్ చేశారు. మరి మన రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? పార్టీ మారిన కొత్త లీడర్ కడియం శ్రీహరిని వెనకేసుకొస్తారా, లేక మొదటి నుంచి గట్టిగా ఉన్న సొంత పార్టీ మంత్రి కొండా సురేఖ వైపు నిలబడతారా? మంత్రులు లేకుండానే శాఖలో సమీక్షలు జరగడం, విపక్ష గుర్తుపై గెలిచిన వాళ్ళు వచ్చి అఫీషియల్ మీటింగ్స్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి మార్క్ డిఫరెంట్ పాలన తారాస్థాయికి చేరిందని చెప్పక తప్పదు. చూశారు కదా, ఇది ప్రస్తుత తెలంగాణ దేవాదాయ శాఖలో రేగిన పొలిటికల్ కాక. ఒక ఎమ్మెల్యే మంత్రికి తెలియకుండా హై లెవెల్ రివ్యూ మీటింగ్ పెట్టడం కరెక్టేనా? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.